అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు ఒక పశువు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది చాలాసేపు ఆలోచించదగ్గ అద్భుతం. ఒక పశువు ప్రతిరోజు 25 కిలోగ్రాముల పాలను ఎలా ఉత్పత్తి చేయగలదు? అలసిపోకుండా లేదా విసుగు చెందకుండా. ఇది తప్పనిసరిగా ఈ పని కోసం రూపొందించబడింది. కాబట్టి ఆలోచించాల్సిన ఈ అద్భుతమైన దృగ్విషయంపై పరిణామ శాస్త్రవేత్తలు ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? సరే, ఆవు శరీరంలో 45 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ మొత్తం నిరంతరం మరియు చాలా త్వరగా తిరుగుతూ ఉంటుంది. ప్రధానంగా పొదుగులో రక్తం, దానిలో ఉన్న నమిలిన గడ్డి, పేడతో పాటు పాల ఉత్పత్తికి ముడి పదార్థంగా పరిగణించబడుతుంది. ఆవులు మరియు పశువులు పొదుగులలో పాలు సాధారణంగా జీర్ణమయ్యే ఆహార ఉత్పత్తులతో సరఫరా చేయబడిన రక్తం ద్వారా ఏర్పడతాయని శాస్త్రీయ వాస్తవం చెబుతుంది. మరియు ఈ రక్తం నుండి మరియు ఆవుల కడుపులలోని ఫార్జ్ అంటే నమిలిన గడ్డి అని పిలువబడే దాని నుండి మనస్సును అయోమయపరిచే అద్భుతమైన రీతిలో పాలు స్రవిస్తూ ఉంటాయి. ఆధునిక కాలంలో మాత్రమే కనుగొనబడిన ఈ పాల నిర్మాణం యొక్క ఖచ్చితమైన విధానం సర్వశక్తిమంతుడైన సృష్టికర్త శక్తిని పరిగణించాలనుకునే మరియు ఆలోచించాలనుకునే ఎవరికైనా ఒక పాఠంగా ఉపయోగపడే గొప్ప శ్లోకం ఖురాన్లో ప్రస్తావించబడింది. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అన్నాడు ఖురాన్లో: నిజానికి పశువులను మేపడంలో మీకు ఒక పాఠం ఉంది. వాటి కడుపులలో మలం మరియు రక్తం, పేడ మరియు రక్తం మధ్యలో నుంచి మీకు స్వచ్ఛమైన పాలు త్రాగేవారికి రుచికరంగా ఉండేవి. ఖురాన్లో సూరా అన్-నహ్ల్లో ఈ యొక్క విషయం చెప్పబడింది. కడుపు నుండి పొదుగుకు పాల ఉత్పత్తి చేయడానికి తీసుకువెళ్లే పోషకాలను సూచిస్తుంది. ఇందులో హార్మోన్లు, ప్రోటీన్లు మరియు ఎంజైమ్స్ కూడా ఉన్నాయి. అల్హమ్దులిల్లా, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి.